మేనత్త కూతురు భయంత హేడు ఇప్పుడు చూడండి అడవికి వెళ్తున్నాము. ఇదంతా లోపల తేలుతున్నాం. అడవి ఇదంతా ఇచ్చి ఇప్పుడు మళ్ళీ అయితే తీసుకొని వెళ్తాం అన్నట్టు. సైడ్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇళ్ళకి తెచ్చుకున్నట్టు ఇట్లా ఆరిపేస్తున్నాను అన్నమాట. पाणी आण नाही कसा హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే పచ్చని పందిరి. సో అందరం అయితే రెడీ అయిపోయినాం. వీళ్ళైతే ఇప్పుడు లేచిన అందరూ హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు. చిన్నడైతే హాయ్ చెప్తాము. పెద్ద బావ అయినా అవి పెద్ద బావ కదా నాకు. మా చైత్ర పాప ఇప్పుడు లేచింది. ఏనండి అక్కడ నుంచి చూడండి. ఏం అవుతున్నాం పెట్టడం, ఏం అవుతున్నాం? చాయ్ బూస్టా. సో నేనైతే అది ఏం తెచ్చినా ఏమంటారు పొరక తేయడానికి. ఇక మా ఆవిడేది ఇప్పుడు వంట ప్రిపేర్ చేస్తుంది. ఏంటి చిన్నది పప్పు, తాలింపు పప్పు. ఏం పప్పు అంటే సప్పటి పప్పు అంట. ఇప్పుడైతే పొరక తీసుకోవడానికి వెళ్ళాలి నేను. సో ఇది మా ఆవిడైతే ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తుంది. మా చేతి పాప అయితే పెరుగు తాగి పాలు పెరుగు ఉంటుంది. అన్నంలో పెట్టేసింది. మా చేతి పాప కొద్దిగా కనుక్కుంది. లైట్లు ఏంటి కనుక్కుంది. ఎట్లా పెట్టరా మా చిన్నడు, మా అత్తమ్మ, ఇక బావ పెళ్ళి కొడుకు. ఇక కూర కోసం అయితే వీళ్ళు మధ్యాహ్నం తినడానికి చిక్కుడుకాయలు తీసుకొచ్చారు. చిన్నడు మా పెద్ద బావ, పెద్ద బావ చూపెట్టి ఏమో చేసిన మంచిగా దించమంటాను. ఇవ్వండి, ఇక్కడైతే మా అత్తమ్మ పూజ చేస్తుంది. పూజ గదిలో ఇక ఈరోజు స్టార్ట్ కదా, పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేసినాము. ఇక్కడైతే పూజ కార్యక్రమం నడుస్తుంది. ఇక మా చిన్నమ్మ ఇంకా సిర్పూరు, ఇంకా అందరు వచ్చినారు. ఇక్కడ కూడా అందరూ ఆడుకుంటాను. ఇక మా ఆవిడైతే వంట చేస్తుంది. మా అత్తమ్మ కూడా వచ్చింది. మళ్ళీ ఎందుకు మా అత్తమ్మ దగ్గర లేదు, ఆమె భయపడుతుంది. ఇక అందరు నవ్వుతాను వీళ్ళంతా. అయితే మేమైతే ఇక మా ఆవిడైతే వంట ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ ఇక మా ఆవిడైతే పెట్టేస్తుంది ఇవన్నీ పచ్చని పరకకు పోవడానికి. ఇవన్నీ ముసలమ్మ అన్నీ చెప్తాను కదా. ఇక్కడ అంతా రెడీ చేస్తారు వీళ్ళు. ఇవన్నీ అయితే దేవుని గదిలో ఇదంతా అయితే మళ్ళీ ఇప్పుడు వెళ్ళడానికి అయితే రెడీ చేస్తారు. చెప్పు ఇడు అను కాగలవా నేనైతే స్నానం చేసేసి రెడీ అయిపోయాను. అక్కడ మొత్తం సర్దేస్తున్నాం. ఇదైతే పాల పొరక పోయే వాళ్ళకి సర్ది కడుతున్నాం అన్నమాట. ఈ గంపలో అన్నీ పెట్టేసి సర్దేసినాం, ఇక కట్టేసినాం అన్నమాట. ఈ మొత్తం సర్దేసి ఇక్కడైతే అన్నం, పప్పు, తాలింపు వేయని పప్పు, తాలింపు వేయని పెసరపప్పు అనమాట. ఉప్పు కారం వేయకుండా ఓన్లీ పసుపు వేసి మాత్రమే పంపిస్తారు. మా దాంట్లో అయితే ఆచారం. మా ఆయన అయితే వెళ్తాడనమాట పాల పొరకకి. ఇంటి ఆడపడుచు వాళ్ళ ఆయన
నేనన్నమాట. మేము ఇద్దరం మేమైతే ఇక ఆయన గంపెత్తేసాం. 5 కలిసి గంపెత్తాలి. ఇక మా ఆయన అయితే వెళ్తున్నారు, ఇలా గంపెత్తుకొని వెళ్తున్నారు. నేనైతే వెనకెళ్తున్నా. మా చైత్ర పాప వీడియో షూట్ చేస్తుంది. ఎవరు దొరకలేదు అక్కడ. మా చైత్ర పాపనే మస్తు షూట్ చేసింది. ఇక అందరం కలిసి వాళ్ళని సాగనంపడానికి అయితే బయటికి వెళ్ళినాం ఫ్రెండ్స్. మేమైతే ఇలా మా దాంట్లో పాలపొరక రోజు అయితే ఇలా చేస్తారు. ఇక మా అన్నయ్య నేను తీస్తా ఇవన్నీ మా చేతి దగ్గర నుంచి అయితే తీసుకున్నారు ఫోను. ఇక మా అన్నయ్య అయితే షూట్ చేస్తున్నాడు. ఇంకా పెళ్ళి కొడుకుని అయితే చేయలేదు. అన్నీ మా తాత అయితే అన్నీ రెడీ చేసి పెట్టాడనమాట వెళ్ళడానికి. 2 కచ్చలాలు అయితే బయలుదేరుతాయి. ఇక మా ఆయన అయితే ఇలా గంపెత్తుకొని వెళ్తున్నాడు. ఫస్ట్ టైం మా ఆయన అన్నమాట ఎడ్ల బండి తోలడానికి. ఎప్పుడు తోలలేదు. మా ఆయన అయితే ఫస్ట్ టైం తోలుతున్నాడు. ఇక అందరం సాగనంపడానికి రెడీ అయిపోయినాం అనమాట. ఒక కచ్చలం బండి అయితే కట్టేశారు, ఇంకో ఎడ్ల బండి అయితే కట్టలేదు. నేనైతే అన్నాను మా ఆయనకు తోలరాదు, ఫస్ట్ కూర్చో, తర్వాత మా ఆయన వెనక కూర్చుంటానని చెప్పేసరికి సరే అని కూర్చున్నాడు అన్నమాట. ఆ గంప అందించేసి ఇవన్నీ అందించేసేసాం. ఇంకా కొబ్బరికాయ, పసుపు, జీలకర్ర ఇవన్నీ సర్ది పెట్టేసి పసుపు, కుంకుమ, అగరబత్తీలు అక్కడ చెట్టు ఎక్కే ముందు అయితే కడతారన్నమాట. ఇప్పుడైతే పొరకకి వెళ్తున్నాయి మా వాళ్ళందరూ ఇక్కడ సాగనంపుతున్నాయి అన్నమాట. చూడండి కసలము. నేను ఇక్కడ ఈ కసల మీద కూర్చున్నాను. ఈయన పేరు భరత్. సో ఇప్పుడైతే మేము పొరకకైతే వెళ్ళిపోతున్నాము. సో పొద్దున కదా ఇక అందరైతే బయటకు వెళ్ళినాము అన్నమాట. చూడండి బాగా చెప్పు కృతిక. ఎలా ఇప్పుడే చూడండి అడవికి వెళ్తున్నాము. ఇదంతా లోపలైతే వెళ్తున్నాం. అడవి లోపలికి అయితే ఇదిగోండి నేను మా ఎట్లు ఉన్నాయి. నేను కష్టం మీద కూర్చున్నాను. వీళ్ళైతే ఈ కష్టం కూర్చున్నాము. ఇంకా బ్యాక్ సైడ్ అయితే కష్టం వస్తుంది. సో ఇదైతే కష్టము. ఇంకా కష్టం బ్యాక్ సైడ్ వస్తుంది. ఈ కష్టం ఇంకోటి ఇంకా మా ఇంటి వస్తుంది. మేమైతే ఇక ఇక్కడ కూర్చొని ఇక వెళ్ళిపోతున్నాం. ఇంకా అడవిలోకి వెళ్ళిపోతున్నాం. ఇక అడవి నుంచి అయితే పొరక తీసుకొని వచ్చేసి మళ్ళీ ఇక పచ్చని పందిరి ఇస్తారు. సో ఇంటి అల్లుని కాబట్టి నేను పంపిస్తాను అనమాట. సో చూడండి కష్టం మీద కూర్చున్నాక కొద్దిగా ఇబ్బంది అవుతుంది నాకు ఇట్లా పట్టుకోవడానికి. సో లేదంతా ఎందుకంటే చేయి దెబ్బలు ఉంటాయా. సో అందువల్ల అయితే ఇక కష్టమవుతుంది. సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అడవిలోకి అయితే ఇంట్రెస్ట్ ఇక పొలాలు దాటుతున్నాము. పొలాలు దాటిన తర్వాత అడవిలో అయితే వెళ్తామన్నట్టు. అక్కడైతే పొక్క కొట్టేసి మళ్ళీ అక్కడ కొంత కాకం ఉంటున్నట్టు ఇదంతా ఇచ్చి ఇప్పుడు మళ్ళీ అయితే తీసుకొని వెళ్తామన్నట్టు. అక్కడైతే బ్యాక్ సైడ్ ఇళ్ళకి వస్తున్నట్టు ఎట్లా ఉంది ఇంత పొరకగా. సో ఫైనల్ అయితే అక్కడ చేరుకున్నాము. ఏంటంటే మేము వెళ్ళే పొరక దగ్గరికి అయితే. సో ఇది నేనైతే పెళ్ళి కాని అబ్బాయి అన్నట్టు. సో అదంతా మొత్తం అయితే చూస్తుండే అక్కడ పూజ సంబంధించిన సామాగ్రి అయితే ఉంది లోపల. అన్నం గిన్నం అవన్నీ పెట్టేసిండు. కానీ ఈయనైతే మొత్తం పూజ సంబంధించిన సామాన్ అయితే బయట తీస్తున్నాడు. చూడండి ఎట్లయితే అట్లా కట్టేసిండు కసాలతోటి. వాటికి కావాల్సిన మేత కూడా తీసుకొచ్చినాం అన్నట్టు. అవి అయితే ఇక్కడ వేస్తారు. వీళ్ళైతే ఇక రెడీ అయినాము పొరకలు తీసుకోవడానికి వెళ్ళడానికి అయితే. సో పైన అయితే అందరూ వెళ్ళాలి. సో ఇద్దరం అయితే వెళ్ళిపోవాలని చెప్పిండ్రు. ఎందుకంటే పూజ చేయాలి పైనకి వెళ్ళేసి అని చెప్పేసి నాకంతా ఏం తెలియదు అని చెప్పి ఈ మనిషికి మొత్తం తెలుసు. సో ఆయన చూడండి మొత్తం అక్కడైతే రెడీ చేపిస్తుండే సామాన్ అంతా. మేమైతే అక్కడ పైన అయితే ఎక్కాలి. ఇప్పుడు అక్కడ నుంచి అయితే పొరక తీసుకురావాలా. వేరే వాళ్ళు కూడా వేరే పెళ్లి వాళ్ళు కూడా వచ్చిన్నారు. సో పొరక కోసం అయితే డెలివరీ వాళ్ళు అనమాట. ఇక్కడైతే నేను మొత్తం ఆయన అయితే మొత్తం తీస్తున్నాడు. ఆ కవర్ అయితే తీసి మళ్ళీ బయలుదేరాలి కదా. సో అందుకోసం అయితే మొత్తం ఆయన రెడీ చేసుకొని మేము ఇక రెడీ అవుతాం పైకి వెళ్ళడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత పూజ చేసి అక్కడ మళ్ళీ పొరక కొట్టాలి. సో ఆయన చూస్తున్నాను ఇది తీసుకొచ్చింది అనేది ఇవ్వండి మొత్తం దాంట్లో వేస్తుండ్రు. ఆ కవర్లో వేసేసి మేమైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరాం అనమాట. ఇవ్వండి మొత్తం ఆయన చూస్తున్నారు. అక్కడ పైన కొంత పెట్టేసి అక్కడ నుంచి అయితే మేము బయలుదేరాలా. సో అక్కడైతే వీళ్ళిద్దరి నుంచి మనం మిగతా వాళ్ళందరూ మాత్రం పైకి వెళ్ళాలని చెప్పేసిండ్రు. ముగ్గురం అయితే పైకి వెళ్తామని చెప్పాను ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం అయితే రెడీ చేసిండు. రెడీ చేసి అయితే మేము ఇక పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అనమాట. చూడండి వెళ్తున్నాం ఇక అడవికి అయితే వచ్చేసినాము. చూడండి ఇక్కడ పైన ఇక్కడ ఎక్కిన. సో చాలా ఆయాసం వస్తుంది. 4 రోజుల నుంచి ఎక్కిన తర్వాత 4 రోజుల తర్వాత ఎక్కిన. సో అందువల్ల అయితే ఆయాసం వస్తుంది. పైకి గుట్ట దగ్గరికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఉందో. మా వాళ్ళు అయితే పైకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక పాస్ నడుచుడుగా నేను నాతో అయితే శాత అయితే కూర్చున్నాను. ఇక మళ్ళీ పోయి అడగైతే కొద్ది దేవుడిని చేయాలా. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ దేవుడు చేసిన తర్వాత మళ్ళీ పొరక అయితే కొడుతున్నారు ఇక. సో ఈ చెట్టు దగ్గర అయితే నేను కూర్చున్నాను ఫ్రెండ్స్. చెమట అయితే బాగా వస్తుంది. సో చెమట చాలా వస్తుంది. మా వాళ్ళు అయితే పైకి వెళ్ళిపోయినారు అటు గుట్టకు. సో అటు అయితే వెళ్ళిపోయిన పైన నేనైతే ఇక్కడ కూర్చున్నట్టు అటు ఏదో దేవుడు చేస్తామని సంథింగ్ చెప్పేశారు.
సో నేనైతే ఇక్కడ కూర్చున్నాను, ఎందుకంటే చాలా ఆయాసం వస్తుంది చెప్పిన ఇంతకుముందే. సో వాళ్ళైతే వెళ్ళిపోయిన ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ కూర్చున్నాను. కొద్దిసేపు తర్వాత అయితే అవి పట్టుకొని వస్తున్నట్టు. ఇవి పొరక కోసం పెట్టాల్సినవి. పొరక అయితే కింద కొట్టేస్తుండ్రు, ఏదో దేవుడి చేద్దాం బయటకు వచ్చి పైన వచ్చిర్రు. అడవిలో కూడా పైన ఆడ ఎక్కిళ్ళు పైన ఎక్కాను. నాతో అయితే లేదని కూర్చున్నాను. ఇక చాలా చెమట కూడా వస్తుంది, చాలా రోజులు ఎక్కగా. సో అందువల్ల అయితే ఎక్కుతలేము. ఇక్కడ పైన వచ్చి ఎవరో చేంజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, చాలా గ్రేట్ అసలు. గుట్ట పైన వచ్చిండ్రు ఎవరో, ఇదంతా మొత్తం చైన్ కొట్టి ఉన్నది ఇంత. ఇది చూడండి పైన కూడా. ఇప్పుడు అది దానైతే పైన ఎక్కేసారు వాళ్ళు, నేను దగ్గర కూర్చున్నాను. చూడండి ఎట్లా ఉందో. సో మొత్తం ఇది క్రిటికల్ ఉంది, ఇదంతా దిగేది అంత దూరం అయితే పైకి ఎక్కినాము. సో చూడైతే బాగా కష్టమవుతుంది. మొత్తం పైన కింద వరకు చూడండి ఎట్లుందో. కింద దిగుతున్నాం, ఇంకా వీళ్ళైతే పైన ముంగడ వెళ్తున్నారు. నాకంటే మొత్తం జారుతుంది ఇదంతా. బాగా దూరం పోవాలి, అక్కడికి పోవాలి మా కచ్చడం దగ్గరికి. ఆ కసలు అయితే రెండు వెళ్తున్నాం కదా. సో ఇప్పుడైతే ఇక్కడ వంట వరపు చిన్నగా చేస్తారట. ఏంటంటే నూనె అయితే వేడి చేసి కొద్దిగా వేసేస్తారనమాట. చూడండి ఇదంతా అయితే ప్రిపరేషన్ చేస్తారు. ఇదంతా పొరక అయితే అది కొట్టేసింది ఇదంతా. చూడండి మొత్తం కసల మీద నింపేసారు, అక్కడ ఆ కసల మీద నింపేసిండ్రు. రెండు అయితే మళ్ళీ పెడతారు, ఇక్కడైతే అడ్డు చేస్తారు. ఇప్పుడు ఇట్లా చేస్తారన్నట్టు ఆచారం అంతా. నాకు తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన, అంటే నాకు కూడా తెలియదు ఇట్లా. ఇక పెద్ద మనిషి అవుతున్నాడు, ఆయనకైతే తెలుసు అన్నీ. సో నాకంతా ఏం తెలియదు. సో ఇప్పుడంతా మొత్తం అయితే ప్రిపరేషన్ చేస్తున్నంత. తాలింపు వేయలే. ఇక్కడైతే ఇప్పుడు వంట చేయబోతున్నాము. సో ఎందుకంటే ఇంటికి నుంచి వచ్చిన తర్వాత అయితే వాటి పప్పు పెడతారు. పప్పు తాలింపు అయింది పప్పు అన్నట్టు. అక్కడ చూడండి అది పప్పు. దాంట్లో అయితే ఉప్పు ఏమేయరు అన్నట్టు, కారం కూడా వేసి ఉండదు. ఇప్పుడైతే ఇక్కడ వచ్చిన తర్వాత కారం అంతా మిక్స్ చేసి ఇక దీన్ని తాలింపు వేస్తాము. చిన్నగా తాలింపు వేసి అయితే తినేస్తాం ఫ్రెండ్స్. ఇక చూడండి మొత్తం అయితే ఈయన దాన్ని కలుపుతున్నాడు. ఒక డబ్బాలు అయితే పోసి ఇచ్చేసారు. ఇక మా దాంట్లో అయితే ఇట్లా చేశారన్నట్టు. ఊరికి వెళ్ళిన తర్వాత ఇట్లా చేస్తారు. నేను కూడా ఫస్ట్ టైం నేను వెళ్ళిన, నాకు కూడా తెలియదు. ఇంటి వెళ్ళడం అనేది వీలైతే పంపించిండ్రు. సో నేనైతే చూస్తున్నంత సిద్ధం చేసిండ్రు. ఇక్కడ అన్నం గిన్నం అన్నీ పెట్టేసిండ్రు. తాలింపు వేయడానికి అయితే అంత కట్టలు గిట్టలు చిన్న చిన్నగా పెట్టేసాం అన్నట్టు. చూడండి వంట అయితే చేస్తారు ఇక్కడ. ఇక తాలింపు వేస్తున్నాను అన్నమాట. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంత అయితే తాలింపు వేసినాం కదా. ఇప్పుడైతే ఇక భోజనం కూర్చొని అన్నట్టు. ఇది ఇక ఇక్కడనే ఉపవాసం వేసినట్టు మేమైతే. ఇప్పుడు దగ్గర దగ్గర 10 అయితే అవుతుంది టైం పొద్దున్న. సో ఇదైతే అన్నం పంపించింది, బుట్టలు వేసి అయితే పంపించారు. మొత్తం దాంట్లో ఆయిల్ కూడా పోసేసారు. ఎందుకు అది మాకు కూడా తెలియదు, ఎందుకంటే అది అట్లనే చేస్తారట. అక్కడ కొద్దిగా బొట్టు వేస్తే మొత్తం బొట్టు అయితే లోపల పడేసింది మొత్తం. చూడండి ఆ కుంకుమ అనేది లోపల పడ్డది. సో బొట్టు అంటున్నాను నేను, సారీ. ఇక్కడ చూడండి మొత్తం అయితే తీసేసిగా అన్నం అయితే ఎవరి ఇస్తరాకులు వాళ్ళైతే వేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఇస్తరాకులు కూడా అవి తెప్పుదాం అనుకున్నాం, కానీ ఇక్కడైతే మంచిగా లేవు. సో నేనైతే ఇక్కడ తిందామని చెప్పేసిన. ఇక వీళ్ళైతే ఇక మంచిగా వడ్డిస్తున్న భారత్. నేను ఇక ఇంకో అన్నయ్య నలుగురు అయితే ఉన్నారు. నాకైతే తెలియదు, ఫస్ట్ టైం వెళ్ళాను నేను కూడా. మా దగ్గర అయితే ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్. మీ దగ్గర ఏం చేస్తే ఇట్లా కామెంట్ చేయండి. సో అంటే మా దగ్గర ఒక ఆచారం అన్నట్టు ఇట్లా చేయడం. సో వర్క్కి వెళ్ళిన తర్వాత ఇట్లా చేస్తారు. యాక్చువల్లీ స్నానం కూడా చేయాలా. అయితే స్నానం చేయడానికి ముందే వీళ్ళైతే కొద్దిగా నీళ్ళైతే వేసుకున్నారు పైన. ముఖం కడిగేసి అయితే అక్కడ ఉన్న వాటర్ తోటి ఇదంతా చేసుకుని వీళ్ళైతే రెడీ అయిపోయినట్టు. చూడండి గ్లాస్ కూడా తీసుకొచ్చిన వాటర్ కోసం ఒక 2 అవి క్యాన్లు తీసుకొచ్చాం. కాకపోతే ఒక క్యాన్ అయితే కింద పడ్డది వీళ్ళు వచ్చేటప్పుడు కసలం మీద. ఇక అందరం అయితే ఇక
భోజనం కూర్చున్నట్టు కూర్చొని ఇక మంచిగా పూజ చేసి అయితే ఇంకా తినేస్తున్నాము. అక్కడ కారా కూడా ఉంది, అటుకుల కారా తెచ్చి వచ్చిండ్రు. సో ఇది చూడండి, ఇక నేనైతే తినేసామని చెప్పేసిన ఆల్రెడీ. ఇక వాళ్ళైతే చిన్నగా పూజ చేద్దాం ఆగని చెప్పేసిండ్రు. సో మావిడ పెద్ద మనిషి అక్కడ చూసిండ్రా, ఆయన రెడ్ కలర్ షర్టు అతనైతే మొత్తం చేస్తున్నట్టు. ఇక అయిన కాదు రెడ్ షర్టు, అది చిన్న రెడ్ షర్టు, ఇతనైతే పూజ చేసేసిండు. ఏం లేదు ఇక ఫైనల్ కానించాలని చెప్పిండు. ఇక నేనైతే తిట్టుకుని చాలా ఆకలి అవుతుంది నాకు, ఎందుకంటే పొద్దున్నే 5 o'clock లేచి స్నానం చేయడం చేసి అయితే మా బావ కోసం అన్నట్టు పెళ్లి కోసం అయితే రెడీ చేసి మొత్తం అయితే రెడీ అయ్యాను. సో ఫైనల్ అయితే ఇగో నాకు కూడా బాగా ఆకలి అవుతుంది. ఆ విస్తరాకులో ఆ పప్పు అయితే వేసుకున్నాము. అది ఏంటంటే తాలింపు అయిన పప్పు అయితే ఇక్కడ ఇచ్చి తాలింపు వేసాము అనమాట. ఇక్కడ చూడండి నేనైతే ఇక తినేస్తున్నాము. ఆ గుట్ట పైన అయితే ఇంకా బ్యాక్ సైడ్లో అయితే ఉన్న గుట్ట పైకి అయితే ఎక్కేసి అక్కడ నుంచి అయితే కొన్ని గుంజలు తీసుకొచ్చినాము. సో ఆ గుంజలు ఎందుకంటే పైన పందిరడానికి పూజ గదిలోకి ఇక నేను కూడా కొంత పూజ చేసి ఇక నేను కూడా కానిచ్చాను అనమాట. నేను కూడా తినేస్తున్నాను, నాకు కూడా బాగా ఆకలి అవుతుంది. సో నేను చెప్పేసి నా బాగా ఆకలి అవుతుందని సరే అనేసి అందరం అయితే తినేసి ఇక స్టార్ట్ అవుతాం మళ్ళీ. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఇది ఒక్కపొడి ఇచ్చారు, అది ఇక్కడ తీసుకొచ్చింది. సో అది తినేసినాము, అన్నం కూడా తినేసిన అయిపోయింది. సో ఇక్కడైతే కసరలు కట్టిస్తున్నాం. ముంగడైతే ఇంకా ఒకటి పోయాలట, అది ఒకటి ఏమంటారు కొన్ని ఇంకా పొరక అయితే కావాలా. ఆ పొరక కోసం అయితే ఇంకా ముంగడు నడుచుకుంటా వెళ్తున్న వాళ్ళు వెనక వస్తున్నారు నడుము కూడా అని చెప్పేసి. ఎట్లయితే మళ్ళీ ఇప్పుడు కసలాగా పెట్టేసి తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ముంగడు వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే అన్నం తిన్నాము, బాగా ఎండ అయిపోయింది. పొద్దున వచ్చినాము కదా, ఇప్పుడు కొద్దిగా ఎండ అయితే బాగానే అయింది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తాం. ఇక ఇదైతే మా మామ వాళ్ళ చేను, ఇక్కడ ఉంది కనబడుతుంది కదా, అది మామ వాళ్ళ చేను. అయితే ఇంకంతా మొత్తం అక్కడ ఉండి ఒక 8 ఎకరాల వరకు ఉంటుంది. అది మొత్తం అయితే మామ చేను వాళ్ళది, మామది మొత్తం. ఇప్పుడైతే మేము ఇక్కడ దగ్గరికి వచ్చినాం, దగ్గర అయితే ముంగడ నడుచుకుంటూ వెళ్తున్నాం. మళ్ళీ ఇంకోటి తెంపేది ఉన్నది అయితే అక్కడైతే వెళ్తున్నాం పొరక కోసం. అయితే ఇంకోటి మిక్సింగ్ కావాలట, సో అందుకోసం అయితే అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెళ్లి పండుగకు సంబంధించిన గుందాలు అయితే కట్ చేస్తున్నాయి. ఇదైతే కట్ చేస్తారు ఇక్కడ గుంజలు, ఈ చెట్టుకు సంబంధించినవి. అక్కడ దొరకలేదు, ఇక్కడ మళ్ళీ కట్ చేస్తాము. ఈ ఒక్కపడ తింటున్నా ఫ్రెండ్స్, ఇంతగా తీసేసింది. ఈ చెట్టు ఎందుకు వస్తారంటే సాంప్రదాయం అన్నట్టు, మోక్షం అన్నట్టు. అంటే పచ్చని పందిరిలో ప్రత్యేకంగా దీని అయితే వేస్తారు. ముఖ్యంగా ఈ చెట్టు అందుకోసమే. ఈ చెట్టు అయితే అక్కడ దొరకలేదు, సో ఇక్కడ ఉందని తీసుకొచ్చిండ్రు. కథలు అయితే ఇంకా వస్తున్నాయి, కచ్చల బండ్లు అయితే. ఇప్పుడైతే మేము ఇదంతా కొట్టేసి అక్కడ ముంగడైతే ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు కసలు వచ్చినాయి, ఇవన్నీ ఇదొక కసం అదొక కసం, ఇవైతే వేసేస్తాం. ఇక వేసేసినాం, వెళ్తాం. ఇది కూర్చొని ఇప్పుడైతే పొరకన గుడి దగ్గర పెట్టేసినాము. ఇప్పుడు ఇంటికి బయలుదేరింది అంత పట్టుకొని. చూడండి ఎట్లయితే మూడు వెళ్తుంది. కసలైతే అక్కడ వదిలేసినాము. సో ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాము. సో మా ఆయన వాళ్ళు అయితే ఇంటికి వచ్చేసారు, పాల పొరక కొట్టేసి. కచ్చలలో అయితే గుడి దగ్గర పెడతారనమాట, రోడ్ దగ్గర. ఇక్కడైతే వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నీళ్లు చల్లుతారనమాట. అవి ఏమో నీళ్ళు ఉంటాయి, నాకు కూడా తెలియదు. ఆ నీళ్లు చల్లేసారు వీళ్ళ మీద, మా దాంట్లో ఆచారం. ఇక చల్లిన తర్వాత లోపలికి వచ్చేసే అన్నారు. ఇక వీళ్ళందరూ పాల పొరక తేవడానికి వెళ్ళినామన్న మొత్తం 5గురు, మా ఆయన కలిపి. అందరి మీద నీళ్ళు అట్లా తీసేసి దిష్టిలాగా తీసేసి లోపలికి వెళ్ళమంటారు అనమాట. లోపలికి అయితే వచ్చే ముందు వెళ్ళిస్తారు. ఇక 2-3 చుట్లు తిప్పుతారు వాటర్ తోటి. మా అమ్మమ్మ చెప్తుంది, ఇంకో అమ్మమ్మ అయితే చేస్తుంది అనమాట. ఇలా చేయి అంటే పెళ్ళంటే ఇలా ఉంటుంది అందరు చెప్పేది. ఆ మామ చెప్పింది, ఈ అమ్మమ్మ అయితే చేసింది అనమాట. ఇక లోపలికి వెళ్ళిరా అనేసరికి లోపలికి వచ్చేసారు. నేనైతే లేకుండే, నాకు చిన్న పని ఉండి బయటకు అయితే వెళ్ళాను. ఇక మా అన్నయ్య అయితే వీడియో, మా తాత, ఈయనైతే బెల్లంపల్లి తాత, మా అమ్మమ్మ తాతయ్య అన్నమాట. ఇక్కడైతే కూర్చోమన్నాను, ఫోటో తీస్తారనుకున్నారు. ఇక్కడ కూర్చో అని మా అమ్మమ్మ అంటుంది. నువ్వే వచ్చి కూర్చో అన్నాను. నువ్వైతే అటు కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటానని సరే అని చెప్పింది. మా అమ్మమ్మ అయితే మా తాత అటు కూర్చున్నాడు, మా అమ్మమ్మ అయితే ఇక్కడ కూర్చుంది. మంచిది వీడియో అని చెప్పింది. సరే అని మా ఆయన అయితే చెప్పేశాడు అనమాట. మస్తు వీళ్ళదైతే
మస్తు యాక్టివ్ ఉంటుంది ఈ అమ్మమ్మ అయితే ఏ పనిలో అయినా. ఇక్కడైతే ఇక పసుపు దంచే కార్యక్రమం పెట్టుకున్నారనమాట. ఇక ఆడపడుచు దంచాలి. ఇక 5గురు అంటే ఇనిషియల్ ఒక ఇనిషియల్కి ఒక ఆమె అన్నమాట. 5 ఇంటి వాళ్ళు ఇక నేను మా ఇంకా 4 అన్నమాట. ఇక్కడైతే నేనైతే రోకలు కడిగేస్తున్నాను, మంచిగా కడిగేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట ఇలా అన్ని పసుపు దంచుడు కానీ నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడ చూడలేదు కూడా అన్నమాట. అందుకే అందరు కలిసి నాకు చెప్తున్నారు ఇలా చేయి అలా చేయని. మా అక్క అయితే స్నానం చేసేసి రెడీ అవుతుంది. అక్కడ మా నానమ్మ బోల్ తోముతుంది. ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి తేలుతున్నారు. నా పనిలో నేను బిజీగా ఉన్నాను అన్నమాట. ఫాస్టింగ్ ఈరోజు అయితే పొద్దున్న తర్వాత అయితే పసుపు పూసి బొట్టు పెట్టు రోకలు బండకన్నారు. సరే అని మొత్తం పసుపు పెట్టేశాను. పసుపు పెట్టి కుంకుమ పెట్టేసి పూజ చేసేసాను అనమాట. మా దాంట్లో అయితే ఇలా చేస్తారు. పసుపు దంచేస్తున్నాం. పసుపు దంచేసిన తర్వాత పెళ్ళి కొడుకు పూస్తారనమాట. ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేకపోయాను. ఇదైతే ఇక మొత్తం కార్యక్రమం చేస్తున్నాను అనమాట. వాళ్ళు పాలపొరక నుంచి వచ్చిన తర్వాత ఇది చేస్తామన్నమాట. చూడండి మొత్తం పసుపు దంచేస్తున్నాం. ఇక్కడైతే అందరు నిలబడి నాకు చెప్తున్నారు ఇలా చేయాలి అలా చేయని. మొత్తం రోకలి బండకి మొత్తం పసుపు పూసేసిన తర్వాత అయితే కుంకుమ బొట్టు పెట్టేశాను. ఇక ఇలా అలా చేయని అమ్మమ్మ అయితే నాకు చెప్తుంది. పసుపు పూసేసిన తర్వాత కంకణాలు కట్టు అని చెప్పారనమాట. ఫస్ట్ అయితే రోకలి కర్ర కట్టు, తర్వాత మాకు కట్టు అని చెప్పేశారనమాట. మస్తు మొక్కేసిన తర్వాత అయితే కట్టేశాను. మా చైత్ర పాప అయితే కోన్ పెట్టుకున్నది మెహందీ. ఇక కోన్ పెట్టేసుకొని అటు ఇటు ఊగుతుంది. స్నానం చేసిన తర్వాత మెహందీ పెట్టుకున్నది. ఫస్ట్ అయితే దీనికి కట్టేశాను. కట్టిన తర్వాత అయితే అందరికీ కట్టేస్తున్నాను అనమాట. 3 చుట్లై లేదా 5 చుట్లై 4 చుట్లు 2 చుట్లు అయితే వేయకన్నారు. సరే అని 3 చుట్లు అయితే వేసేసి కట్టేశాను. బొట్టు పెట్టేసిన తర్వాత బియ్యం కూడా తెచ్చేసారనమాట. నాకు గుర్తు లేకుండా ఇదంతా మొత్తం నేనే సిద్ధం చేయాలి, వేరే వాళ్ళు సిద్ధం చేయకూడదట. నేనే కంకణాలు కట్టేసి మొత్తం కట్టేశాను. ఇక అందరికీ కట్టేయడానికి రెడీ అయిపోయాను అనమాట. ఇలా బియ్యం అన్నీ వేసేసి కాలు మొక్క అన్నారు, మొక్కేసాను. తర్వాత అయితే బొట్టు పెట్టేసి అందరికీ 5గురు అన్నమాట. చెప్పాను కదా ఆల్రెడీ. 5గురికి పెట్టేసి 5గురికి కంకణాలు కట్టమన్నారు. 5గురికి పెట్టేసి కంకణాలు అయితే కట్టాను. వాళ్ళు కూడా నాకు పెట్టారు. నేను మంచిగా రెడీ కూడా కాలేదు, దువ్వుకోలేదు. ఇలా 5గురికి బొట్టు పెట్టేసి తర్వాత 5గురికి కంకణాలు కట్టేశాను. వాళ్ళు కూడా నాకు పెట్టారన్నమాట. మా అమ్మ అయితే బిజీ ఉంది. అమ్మమ్మ అయితే ఆమెకు చెప్పండి, ఆమెకు అర్థం కాదని అమ్మమ్మ అయితే అంటుంది. సరే చెప్పండి కదా, నాకైతే తెలియదు, నేను ఇప్పుడు చేయలేదు కదా, మీరు తెలిసి ఉంటుంది, మీరు పెద్దవాళ్ళని నేను అనేసాను. సరేలే చెప్తానని అన్నారనమాట వాళ్ళు. మా చైత్ర పాప కూడా అక్కడ నిలబడిన తర్వాత అయితే చూడండి ఇలా అందరూ నిల్చున్నారనమాట. నేనైతే వేస్తున్నాను. ఇలా 5గురు ఉన్నారు కదా అని చెప్తున్నాను అనమాట. 5గురికి కట్టమని అన్నారు. మళ్ళీ ఎక్కువ ఉన్నారు కదా అని వాటిని అయితే కట్టు అని చెప్తున్నారు అనమాట. చూడండి ఇలా చెప్తున్నారు. మా అమ్మమ్మ కూడా ఉంది. వీళ్ళనైతే కట్టేశాను. చూడండి నాకు ఫస్ట్ కట్టేశారు. ఫస్ట్ కట్టేసిన తర్వాత నాకు ఏం తెలియదు, నాకు చెప్పండి అని నేను ఇస్తున్నాను. వాళ్ళనైతే వీళ్ళైతే చూడండి నాకు తీయండి. మా అమ్మమ్మ ఈమె ఈ అమ్మమ్మ వీళ్ళు అందరు నాకు అమ్మమ్మలే అవుతారు. మా చైత్ర పాప నాకు కూడా కంకణం కట్టన్నది. నీకైతే కట్టడానికి కుదరదు 5గురికి అని చెప్పేసాను అన్నమాట. ఇక కట్టేసాము, అందరికైతే కట్టేసాము. ఇక మా మామయ్య మా అన్నయ్య మా అన్న సెల్ల షూట్ చేస్తున్నాడు. వదినకు పంపించు, మీకోసం ఇంత కష్టపడుతున్నాను, నాకు ఎద్దు కట్నం ఇవ్వాలి కదా అని నేను అనేసాను. సరే ఇస్తాంలే అన్నాడు. ఇక అందరికీ కట్టేశాను. మా నాన్నమ్మ అయితే బోల్తో ఉంటుంది, నువ్వు కూడా రావే ఏమవుతుందంటే నేను వద్దు, నీ అమ్మమ్మలు ఉన్నారు కదా అని ఆ నాన్నమ్మ అయితే అంది. ఫస్ట్ అయితే నానమ్మని తీ అని వాళ్ళు ఎక్కిరిస్తున్నారు అనమాట. ఆ నాన్నమ్మ ఇలా అయితే 5గురు మొత్తం మందికి కట్టేస్తున్నాను. 5గురికి మా చైత్ర పాప అయితే చూడండి విచిత్రంగా చూస్తుంది. మా అమ్మ ఏంటి ఇలా చేస్తుంది. ఆ పసుపు కొమ్ములు ఇలా అయితే కట్టిస్తున్నాను అన్నమాట. పసుపు కొమ్ములు ఇలా చేసేసి నేనే సిద్ధం చేసేసాను. దారాలకి కట్టిస్తున్నాను పసుపు కొమ్ములు అయితే. మా చైత్ర పాప అయితే ఫోన్ వేసుకుంది, అటు వెళ్తాంది చూడండి. వాళ్ళ డాడీని చూసేసరికి భయపడింది.
ఇక్కడైతే అందరికి కట్టేసినాం. ఇక అందరికి కట్టేసి పసుపు అయితే దంచే కార్యక్రమం స్టార్ట్ చేసినాం అన్నమాట. ఈమె అయితే మాకు అత్తయ్య అవుతుంది నాకు వరుసకు. ఇక్కడ ఆరతి పళ్ళెం పట్టుకొని ఇక ఇట్లా కూర్చొని దంచు అన్నారు. నేనైతే కూర్చొని దంచుతున్నాను. వీళ్ళైతే ఇక వంగి దంచుతున్నారు. నన్ను అయితే ఒక్కదాన్ని కూర్చోమన్నారు. మేమందరం వంగుతాం, నువ్వు ఒక్కదానివే కూర్చొని దంచాలి అన్నారు. ఫస్ట్ టైం అన్నమాట నేను ఇలా చేయడం. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మా అన్నయ్య పల్లికి దగ్గరుండి నేను అంతా చేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇక వీళ్ళందరినీ కూర్చోమన్నాడు మా ఆయన. అందరు కూర్చోండి మంచిగా వస్తారన్నాడు. సరే అని అందరు కూర్చున్నారు. ఇక దంచుతున్నాం. కొంచెం పసుపే కానీ అందరూ దంచాలి, 5గురు కలిసి అన్నారు. ఇక దంచిన తర్వాత నువ్వు ఒక్కదాని దంచు అన్నారు. లేదు మీరు అందరూ కలిసి దంచండి, నేను ఒక్కదానికే నాకు తొందర కాదు కదా అనేసరికి సరే అని దంచుతున్నాం అన్నమాట. ఇగో ఇక్కడ తీయండి అని మా అమ్మమ్మ అంటుంది. నానమ్మని తీయండి, నీ కూతురు చూడండి మెహందీ కడుగుతుందని చెప్పారు. మా చైత్ర పాప అయితే మెహందీ కడుగుతుంది. ఇక్కడైతే మొత్తం దంచేస్తున్నాం ఇక పసుపుని. ఈ పసుపు దంచిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి పూజ చేసేసి తర్వాత పెళ్లి కొడుకు పూస్తామన్నమాట. ఇక నేను ఒక్కదాన్ని దంచని వాళ్ళందరూ లేచారు. కొంచెం కూడా అన్నయ్య కోసం కష్టపడవా అని అన్నారనమాట. నేనైతే దంచేస్తున్నాను. ఆమె అయితే చక్కెర గిలుగులు పెట్టింది నాకు మా అమ్మమ్మ. ఇక నేనైతే దంచేస్తున్నాను. నాకు మస్తు సంతోషంగా అనిపించింది. మా చైత్ర పాపను చేయి కడిగేసి పంపించేసింది అనమాట. ఇక నాకైతే నవ్వు ఆగలేదు. ఇక నేనైతే దంచేస్తున్నాను చూడండి. మొత్తం దంచేసిన తర్వాత ఇలా అయితే నూరుకొని ఒక గిన్నెలో అయితే తీసేస్తున్నాను. ఆ పూజ గదిలో పెట్టుకో అని చెప్పేస్తున్నారు అంటే మొత్తం కొంచెం కూడా ఉండద్దు, రోకలి బండలు అన్నారు. మొత్తం తీస్తున్నాను చూడండి అని అయితే నేను అన్నాను. మొత్తం తీసేసాను. తీసేసిన తర్వాత పూజ చేసేస్తామన్నమాట. మా మధ్యలో మధ్యలో అమ్మమ్మ, పెద్ద అత్తమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ, మా అత్తమ్మ. చెప్పేవారు మా బాగా చెప్తాడు, ఇవన్నీ చెప్తాడు చూడండి. ఇవన్నీ ఇంక్లూడ్ చేసినట్టు పొరకైతే రెడీ అవుతున్నాం వెళ్ళడానికి. ఫోటోగ్రాఫర్ వచ్చేసారు. ఫోటోగ్రాఫర్ వచ్చేసి మా మరిదే అన్నమాట. చూడండి ఫోటోలు ఇస్తున్నాడు. ఆరతి పళ్ళెం పెట్టుకొని మేమైతే రెడీ అయిపోయాం. మా చైత్ర పాపను కూడా రెడీ చేసేసారు. పాల పొరకకు వెళ్ళే ముందు ఆడపడుచుకు చీర పెడతారనమాట. ఈ చీర అయితే కట్టుకున్నాను. నాకు వీళ్ళు పెట్టారనమాట నారాయణ పట్టు చీర, గ్రీన్ కలర్ది కట్టుకోవాలి. అయితే నేనైతే ఇది ఏరేసాను. మా అమ్మమ్మ నేను సేమ్ అయిపోయాం. బెల్లంపల్లి అమ్మమ్మ నేను సేమ్ కలర్ చీర కట్టుకున్నారు. అందరేమో మ్యాచింగ్ కట్టుకున్నారు అన్నారు. మా కృతిక పాపనైతే మా మేనత్త పట్టుకుంది. ఆరతి పళ్ళెం తీసుకొని మేమైతే బయలుదేరుతున్నాం పాల పొరక తీసుకురావడానికి. పొద్దున్న పాల పొరక తీసుకొచ్చారు కదా, అటు గుడి బయట పెడతారనమాట. గుడి దగ్గర నుంచి ఇంటికి తీసుకొచ్చేస్తారు, పందిరి మీద వేస్తారనమాట. ఇక నేనైతే రెడీ అయిపోయాను. ఆరతి పళ్ళెం పట్టుకొని వెళ్తున్నాం అన్నమాట. మా అన్నయ్య చూడండి నవ్వుతున్నాడు. కొన్ని ఫోటోలు దిగేసి ఇక మేమైతే బయలుదేరాం. ఫుల్ ఎండ ఉంది కానీ వెళ్ళక తప్పలేదు. 2 గంటలేమో అవుతుంది. ఎండ అయితే చాలా ఉంది. ఇక వెళ్తున్నాం మేమైతే తేవడానికి. ఇక్కడైతే టెంట్ వేస్తున్నారు అన్నమాట. అంతా రెడీ చేస్తున్నారు. ఇప్పుడే టెంట్ వేస్తున్నారు అన్నమాట. స్టేజ్, టెంట్ అన్నీ రెడీ చేస్తున్నారు. ఇక ఈ గంపలు అయితే ఈ అమ్మమ్మ పట్టుకుంది చూడండి, మా దాంట్లో ఆచారం. ఇక తీసుకెళ్తున్నారు. ఇలా అయితే పడతారన్నమాట. చీర లేదా ధోతి ఇలా అయితే పడతారు. దాంట్లోనే వెళ్ళాలి. నేను ఆ గంప పట్టుకున్న ఆమె అన్నమాట. ఇక వెళ్తున్నాం. బ్యాండ్ వాళ్ళు అయితే ముందు వెళ్తున్నారు. మేమైతే వెనక వస్తున్నాం. ఎండ అయితే చాలా ఉంది. మేమైతే ఇక వెళ్ళక తప్పట్లేదని వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడైతే వంట చేయడానికి వేశారన్నమాట టెంట్. ఇక మా ఆయన అయితే పట్టుకున్నాడు ఫోన్ని వీడియో తీస్తానని. మా ఆయన అయితే ముందు మాకు చైత్ర పాప చూడండి మా ఆయన తోటి వెళ్తుంది. మా కృతిక పాప అయితే మా అత్తమ్మ దగ్గర ఉంది. ఇక మేమైతే వెళ్తున్నాం అన్నమాట. ఫుల్ ఎండ ఉంది. మా చైత్ర పాపని రెడీ చేసినా రెడీ చేయనట్లుంది. చూడండి మా చైత్ర పాప నేను పట్టుకుంటా డాడీ అనింది. సరే నువ్వు పట్టుకో అనేసరికి మళ్ళీ పట్టుకుంది. నేను పట్టుకోను, నాకు వర్జన వస్తుందని మా ఆయనకి ఇచ్చేసింది. ఈయనైతే మా తాత, మా మరిది అయితే ముందు వెళ్తున్నాడు ఫోటోగ్రాఫర్. ఇక బ్యాండ్ వాళ్ళు అయితే చూడండి మేము చాలా ఎన్నుకున్నాం. ఆ వాళ్ళు అయితే ముందు వస్తున్నారు. చాలామంది ఉన్నారు. ఇలా పాల పొరక తేవడానికి అయితే చాలామంది వస్తారు అన్నమాట. ఊర్లో మొత్తం పిలుస్తారు. ఊర్లో మొత్తం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు, లేకపోతే రారు. ఇక చాలామంది అయితే వచ్చేస్తున్నారు చూడండి.
ఎంతమంది మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళు మొత్తం వస్తున్నారు. ఇంటికి ఒకరైతే కంపల్సరీ వస్తారన్నమాట. ఇలా అయితే మేమైతే వెళ్తున్నాం. ఎండ అయితే చాలా ఉంది. చూడండి బ్యాండ్ వాళ్ళు మొత్తం ఉంటున్నారు. ఇవైతే కచ్చలాలు దగ్గర ఉన్నాయన్నమాట. గుడి దగ్గర